సీఎం సార్ను కలవాలంటే పెద్ద కథే ఉంటదబ్బా. మంత్రినో ఎమ్మెల్యేనో పట్టుకోవాలి గాని ముందు వాళ్ళ అపాయింట్మెంట్ దొరకాలి కదా. ఏం పని, ఎందుకు కలిసేది వివరంగా చెప్తే పెద్ద సార్కు ఈ లైన్ నాడు టైం ఇస్తాడు, గప్పుడు పోవాలి. ఇట్లా మనం చెప్పుకున్నంత అల్క కాదుల్లా. పెద్ద పెద్దోళ్లకు రోజులకు మనం తిరగంగా గా ఛాన్స్ దొరుకుతుంది. గా సీట్ల ఎవలున్నా అట్లనే ఉంటది. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతొక్కటి సగబెట్టాల్సింది ఆయనేనాయే. మరి గిదేంది? హాయ్ అందరికి నమస్తే. నేను రేవంత్ రెడ్డి సెక్యూరిటీ అంటే నా ఆఫీస్ దగ్గర ఉన్నా. ఎవరన్నా రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి. కానిస్టేబుల్ కాక వీడియో గుంజుతున్నాడు సచివాలయం మాకిట్లా తిరుక్కుంటా. ఏ తిప్పలున్నా రండ్రి సీదా సీఎం ను కల్పిస్తా అన్నవాటే. ఈ సమస్య ఉంది అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా, టీఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, మన పార్టీ కాదు, అవసరానికి అన్నాన్ని రాకపోయినా తమ్ముడు నేనున్నాను అని వచ్చే వాళ్ళే మన వాళ్ళు. వారేవా ప్రతిపక్షానికి కూడా అపాయింట్మెంట్ ఇప్పిస్తాడట. ఎవరైనా సరే, ఎవరన్నా రేవంత్ రెడ్డి సార్ని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, షేర్ చేయండి, కాల్ చేయండి, ఖచ్చితంగా కల్పిస్తా. సీఎం సార్ కాడికి దొరకపోవడం డీజీపీ గారితో అవుతుందో లేదో గానీ ఈ కానిస్టేబుల్ కాక రండ్రి కల్పిస్తా అని బతిమిలాడవాటే. మంచిగా రీల్స్ చేసి సోషల్ మీడియాకి ఎక్కిస్తే ఏకే 47 తూట అంత రువాడి గురుకుతుంటే లైకుల వాన, కామెంట్ల మోత, షేల్ర షేకింగ్. ఇక ఇది చూడండి ఉప్పల్ క్రికెట్ స్టేడియం ముంగట. ఈ రోజు సన్ రైజ్ ఎవరైనా టికెట్ కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా 2 టికెట్లు ఇస్తా. ఇంతకుముందు 3 ఇస్తాను చెప్పిన, వీళ్ళు 1 ఇచ్చేసిన, ఆల్రెడీ 2 ఉన్నాయి. రండి ఫ్రెండ్స్, చూడండి, ఎంజాయ్ చేయండి. పైసా పెడితే బంగారం దొరికేటట్టున్నది కానీ ఐపీఎల్ టికెట్లు అంతకంటే భాగ్యమైన అలా నన్ను కలవండ్రి ఇస్తా అని వీడియో తీసి పిలిచబట్టే కానిస్టేబుల్ గారు. అందరూ బాగుండాలి. ఆడపిల్లలైనా సరే, నా చెల్లెలు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే రండి, టికెట్లు ఇస్తా. కాక కథలు ఇంటుంటే ఎన్నో డౌట్ కొడుతున్నదిలే. దొంగ పోలీస్ మరి మంచిగా యూనిఫామ్ తొడిగి తిక్క రీల్స్ చేసి పబ్లిక్ ని ఆగం పట్టిస్తున్నాడు. పేరు నిఖిల్ యాదవ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే పోలీస్ కావాలనే కాయిష్ ఉండేనట. మొన్న ఫ్యామిలీ తోటి వచ్చినట యూనిఫామ్ లని. ఫోటో దిగుతా అని సెక్యూరిటీలను బతిమిలాడి ఇట్లా రీల్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టిండని అరెస్ట్ చేసినాక చెప్తున్నారు. ఎవరి వార్తలు పోలీస్ డ్రెస్ లో వస్తే ఏమన్నా అయ్యింది. ఇట్లా ఉద్దరగప్పాలు కొట్టేటోళ్ళు నా కాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఆ పని చేపిస్తా, ఈ పని చేపిస్తా అని మందికాడ పైకం గుంజి గుండు కొడతారు. ఉన్నగా గంత పతారున్నోడు ఎవడు కూడా గిట్లా రీల్స్ చేసి ప్రచారం చేసుకోర్రా నాయనా.